మా అమ్మాయి క్షీరాబ్ది కన్యక, హ్మ్. తలపలోక మాత, హ్మ్. ఆ, సిరి మా అమ్మ, హ్మ్. అపురూప సౌందర్యవతి. హ్మ్. ఆవిడికి మించిన, మా అమ్మాయికి మించిన సౌందర్యవతి ఇంకొకరు లేరు. గానామృతంలో కానీ ఆవిడికి తీసిపోయినట్టు ఎవరు లేరు. హ్మ్. అపూర్వ సౌందర్యవతి అన్నారు, ఇన్నన్నారు. పురుష రూపంలో సింహం వంటి వాడు మా స్వామి. ఇంకా మా స్వామి వారి రూప గుణగణాలు చెప్పాలంటే సశంఖ చక్రం సకిరీట కుండల వడమాలి. ఆయన చక్రము, శంఖము, గద, హస్తాలు ధరించి అదే విధంగా అందానికి అందముగా ఎదురినట్టు ఆ స్వామివారి ముఖము. అదే విధంగా ఆయన ధనుసు పట్టుకుంటే ముల్లోక దేవతలు సైతం ముల్లోకాల మాత్రం కంపించిపోయేంత శౌర్యము కూడా కలిగిన వాడు మా స్వామి. ఆయన రూప సౌందర్యము ఎలాంటిదంటే పురుషులు సైతం మోహింపచేయగల శక్తివంతుడు, అంత మోహనాకారుడు. ఆయన చూడ్డానికి చూసిన వారు ప్రతి ఒక్కరు మాయలో పడిపోయారు, ప్రేమలో పడిపోయారు. అంత గొప్ప రూపము, గుణము మా స్వామి కలిగింది. అంత అందగాడు. ఎత్తు చూసినా సరే. మరి మీ ఆయనేమో ఏదో కొన్ని పాలలో పుట్టిందంటున్నారు. మరి పాల వాసన వస్తుంది. మరి పాల వాసనకి మా ఊడికి సరే సరే పాల వాసన అంటున్నారు. ఆ పాల వాసన కోసమే కదా గోవుల చుట్టూ తిరిగారు మీ స్వామి. మీ ఆయనేమో ఏదో కొన్ని పాలలో పుట్టిందంటున్నారు. మరి పాల వాసన వస్తుంది. మరి పాల వాసనకి మా ఊడికి సరే సరే పాల వాసన అంటున్నారు. ఆ పాల వాసన కోసమే కదా గోవుల చుట్టూ తిరిగారు మీ స్వామి. అలాగే మీ స్వామి ఏంటి సింహ రూపమా? అంటే అడవిలో ఉంటారా? మా అమ్మాయికి గుహల్లోకి కొండలోకి పంపించాలనుకోవట్లేదండి. మా అమ్మాయి చాలా సౌందర్యవతే కాదు, ముట్టుకుంటే కందిపోతుంది మా అమ్మ. అటువంటి మా పుత్రికను మేము ఒక సింహానికి ఎలా ఇచ్చి వివాహం చేయాలనుకుంటాం మేము. ఇంకా చాలా విన్నాము. మీరు దొంగ, మీ స్వామి దొంగ కూడా అని విన్నాం. వెన్న తింటారంట. మీరు మళ్ళీ పాల కోసం, మీరు క్షీరం కోసం మాట్లాడుతూ ఉన్నారు, క్షీరాబ్ది కన్యక అని. ఆ పాలతో వచ్చిన వెన్న కోసమే కదా మీ స్వామి దాన్ని చోరీ చేశారు. సరే, ఇప్పుడు మా స్వామి వారు బాగా చేసేటప్పుడు చెప్పారు. మా అంట ఒకసారి వరాహం అంట. వరాహంతో ఎవరైనా కాపురం చేస్తారా అండి? అయ్యయ్యో, వరాహం అండి. మళ్ళీ అంట చేపలా ఉంటారంట. అంటే మళ్ళీ చేపల కంపు. మళ్ళీ మా అమ్మ అసలే సుగంధ ద్రవ్యాల కన్నా ఇంకా మంచి పరిమళం ఇస్తుంది మా అమ్మ. మా అమ్మ వల్లే కదా ఆయన పేరు పరిమళ రంగడు అని పేరు. సరే, మా స్వామి హృదయంలో పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు అంటే కరెక్ట్ గా మాట్లాడాడు. మా స్వామి హృదయంలో పెట్టుకున్నారని. హృదయంలో పెట్టుకున్న ఆవిడ ఏం చేసింది? వదిలేసి వెళ్ళిపోతుంది. మా స్వామి హృదయంలో పెట్టుకున్న ఏం చేశారు? ఎవరో వచ్చి వాళ్ళ సపర్యాలు చేసి ఆవిడ స్థానాన్ని ఇంకో వాళ్ళు తీసుకున్నారు కదా. ఆవిడ స్థానం ఎక్కడ తీసుకున్నారంటే మరి అంటే ఆవిడ స్థానం మీద కొడతారా అండి? అండి ఆవిడ స్థానం మీద కొట్టారు. అందుకనే కదా చిన్న పిల్లల భూమి మీదకి వచ్చేసి అల్లాడిపోయారు. అల్లాడిపోయాడు పాప, అల్లాడిపోయాడు.